హాయ్ అండి. నేను బాగున్నాను, మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు నిమ్మకాయ పులిహోర రెడీ చేయడానికి మీ ముందుకు వచ్చానండి. పులిహోర చేయడానికి కావలసినవి పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 3 నిమ్మకాయల రసం, ఎండుమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకండి. నేను ఒక 2 గ్లాసుల బియ్యానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, నేను పులిహోర రెడీ చేయడానికి రైస్ కడుక్కొని పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఈ రైస్ అవుతూ ఉంటుంది. ఇది అయ్యేలోపు నేను ఈ పోపులన్నీ వేయిస్తానండి, చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, పోపులు వేపడానికి ముందుగా గిన్నె పెట్టాను, స్టవ్ వెలిగించానండి. ఇదిగోండి, గిన్నె వేడెక్కిందండి. ఇదిగోండి, ఇది ఆయిల్ అండి. నేను పులిహోరలోకి వేరుశనగ ఆయిల్ వేస్తానండి. సరిపడా ఆయిల్ వేసానండి. అంటే నేను మన ఇష్టం అండి, మనం ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ పులిహోరలోకి మాత్రం వేరుశనగ వేస్తానండి. కూరల్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానన్నమాట, అందుకని మీకు చెప్తున్నానండి ప్రత్యేకంగా. వేరుశనగ ఆయిలే ఎందుకు వేస్తానంటే అండి, ఈ ఆయిల్ కొంచెం కమ్మదనం ఉంటుందండి, దానివల్ల వేరుశనగ ఆయిలే వేస్తాను. అందుకనే మీకు చూపించాను అనమాట. ఈ ఆయిల్ వేసుకోండి, నేను మీకు కాదు, మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే అదే వేసుకోండి. ఇవ్వండి, ముందుగా ఆయిల్ వేడెక్కింది, ఇందులో పల్లీలు వేసేస్తున్నానండి. అదిగోండి, పల్లీలు వేసాను. ఆయిల్ వేడెక్కాక వేయాలండి. ఇది పెద్ద మంట మాత్రం పెట్టుకోవద్దండి. ఇవన్నీ ఇవ్వండి ఇలా వేగే వరకు మంట మీడియంలో పెట్టుకోవాలి. గరిటె కొంచెం తడిగా ఉందండి, దానివల్ల చిటపటలు ఆడుతుంది అది. ఇప్పుడు ఇవి కొంచెం మీడియం వేగాక శనగపప్పు వేస్తానండి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి, ఎందుకంటే పల్లీలు తొందరగా వేగవు. ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళకి అవసరం లేదు. ఒకవేళ బ్యాచిలర్స్ సరదాగా చేసుకోవాలి అని బ్యాచిలర్స్ ఎవరైనా అనుకుంటే పోపులన్నీ తెలియక ఒకేసారి వేసేస్తారు కదండి, అలా వేయకుండా చెబుతున్నాను అనమాట. ముందుగా పల్లీలు వేసుకోవాలి, ఆ తర్వాత పచ్చెనగపప్పు వేసుకోవాలి. నేను చూపిస్తానండి, శనగపప్పు వేసే టైం దగ్గరకు వచ్చింది, వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, శనగపప్పు వేస్తున్నాను. మీకు చెప్పాను కదండి, ఒక చేత్తో వీడియో అన్నీ అలా కుదరట్లేదు, మీకు వేసే విధానం తెలియాలనేసి నేను ఒకసారి వేసి చూపించాను. మళ్ళీ అంతా వేసాక మళ్ళీ చూపిస్తానండి. నేను ఏమేమి వేస్తున్నానో మీకు తెలియాలి కదండి. ఇలా గిన్నెలో అంటే పోపులు పెట్టుకున్నాను, ఒక చేత్తో పట్టుకుని వేసి చూపించడానికి నాకు అవ్వడం లేదు. దాని గురించి కొంచెం పచ్చెనపప్పు వేసి చూపించానండి, మిగిలినంతా వేసేసానండి. వీడియో పక్కకు పెట్టేసాక ఆఫ్ చేసేసి. ఇదిగోండి, ఈ విధంగా పచ్చెనగపప్పు, పల్లీలు ఎగినాయండి. పల్లీలు వేగకుండా పచ్చెనగపప్పు వేయొద్దు, పచ్చెనగపప్పు వేగకుండా మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేయొద్దండి. ఇవి 2 ఎగినాయి అనుకోండి, తొందరగానే అయిపోతాయి. ముందుగా ఇవే బాగా కొంచెం పచ్చిగా ఉంటాయి, అది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళు తెలుసుకోండి, ముఖ్యంగా బ్యాచిలర్స్ వాళ్ళు. ఓకేనండి. ఇది ఏదన్నా తొందరగా ఎమర్జెన్సీ వెళ్ళిపోవాలంటే టిఫిన్ సెక్షన్ కింద చేసుకుని పెట్టి వెళ్ళిపోవచ్చండి, అందుకని చూపిస్తున్నాను. మనకి వేడి అన్నంలోనే నిమ్మకాయ పులిహోర కింద చేసుకోవాలని అవసరం లేదండి, ఎందుకంటే ఒకవేళ నైట్ అన్నం మిగిలిపోయినా అలా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఫ్రెష్గానే చేస్తున్నాను. ఇదిగోండి, పక్కన రైస్ పెట్టాను కదా, ఈ పోపులన్నీ అయ్యే లోపల రైస్ అయిపోద్దండి. ఒకవేళ అన్నం మిగిలితే ఒక నిమ్మకాయ లేదనుకోండి, ఇవన్నీ వేసుకుని పోపు అన్నం కింద కూడా పెట్టుకోవచ్చు. నేను అది కూడా చేస్తానండి, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, మినపప్పు వేస్తున్నానండి. ఉన్న పప్పు అంత ఇందులో వేసేస్తానండి. వేసేది నాకు 2 పట్టుకోవడం కుదరట్లేదు అన్నాను కదండి, దాని గురించి. ఆల్రెడీ ఒక విజిల్ వచ్చిందండి, ఇంకో విజిల్ వచ్చాక అది బంద్ చేసేస్తాను. అదిగోండి, మినపప్పు కూడా వేసేసాను. ఇదిగోండి, ఇక కొంచెం ఇక లైటింగ్ ఫోకస్ తక్కువ ఉన్నట్టు సరే కనిపించట్లేదు. ఇదిగోండి, నేను పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసేసాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేస్తున్నానండి. ఇలాగ ఒకేసారి గిన్నె ప్లేట్ పట్టుకుని వేయడానికి కుదురుతులేదు, అందాక వేసానండి. మిగిలిన ఎన్ని వేసాక మళ్ళీ చూపిస్తానండి. అదిగోండి, ఇంకో విజిల్ కూడా వచ్చేసింది. నేను స్టవ్ బంద్ చేసేస్తున్నానండి, చాలు 2 విజిల్లు. ఇదిగోండి, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసాను. ఇదిగోండి, జీలకర్ర, ఆవాలు కూడా ఇందులో వేసేసాను, మీకు చూపించాను కదా కొన్ని. ఇంక ఎండుమిర్చి, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు ఉందండి.
ఇప్పుడు నేను అల్లం వేస్తానండి. అల్లం పచ్చిమిర్చి వేసేస్తాను ఒకేసారి. ఇదిగోండి అల్లం వేసేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి పచ్చిమిర్చి. ఇంకా నాకు ప్లేట్ పట్టుకోవడానికి కుదరదు కనుక అవన్నీ వేసాక చూపిస్తానండి. ఎండుమిర్చి కరివేపాకు లాస్ట్లో వేస్తానండి. నేను ముందే ఆయిల్ సరిపడగా వేసుకున్నానండి. ఒకసారి మనకి ఇందులో సరిపోతే అన్నంలో మనం అన్నం పెట్టుకుంటాం కదండి పక్కన, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఇగో ఇప్పుడు వరకు అయితే ఈ విధంగా వేగనియండి. ఇక పచ్చిమిర్చి అల్లం అన్నీని నేను ఎప్పుడు ముందు ఎండుమిర్చి ఎందుకేనంటేనండి శుభ్రంగా మాడిపోతాయండి, కలర్ చేంజ్ వచ్చేస్తాయి. ఇప్పుడు వేసామనుకోండి ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి, మంచిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి వేసాక మళ్ళీ చూపిస్తానండి. మనం ఈ లోపల రైస్ కూడా అయిపోయింది కదా మనకి. ఈ రైస్ తీసి పక్కన పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇదిగోండి ఎండుమిర్చి కరివేపాకు వేసానండి. అది చూపించడానికి అవ్వలేదు, చెయ్యి కొంచెం బాగా తడుందండి, దానివల్ల అవ్వలేదు. ఇదిగోండి ఇవన్నీ ఈ విధంగా వేగిపోతాయి చూడండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాక నిమ్మకాయ రసం వేస్తాను, మీకు చూపిస్తానండి. నేను కొంచెం పసుపు కూడా వేయాలి కదా. ఇదిగోండి వేగిపోయినాయి. ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నానండి, సరిపడగా వేసుకోవాలి పసుపు. మనకి పులిహోర చేసినప్పుడు పసుపు సరిపోలేదు అనుకోండి, మనం మళ్ళీ కొంచెం వేసుకోవడమేనండి. అదిగోండి నేనైతే నా సరిపడగా వేసేసాను. అదిగోండి కలిపేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి చూపిస్తానండి. ఇదిగోండి నేను సాల్ట్ వేస్తున్నానండి, ఒక స్పూన్ తీసుకున్నాను, ఇంకా కొంచెం పడద్దండి. మనం ఎప్పుడైనా సరే సాల్ట్ కానీ పులుపు కానీ చూసుకోవాలండి నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు. నేను 3 నిమ్మకాయలు వేసాను కదా అని మీకు 3 నిమ్మకాయలు అవసరం లేదండి. ఒకవేళ 3 కన్నా ఎక్కువ పట్టచ్చు, లేదంటే 4 పట్టచ్చు, లేదా 2 పట్టచ్చు. పులుపు ఎప్పుడు మనం తినేదాన్ని బట్టి పులుపు వేసుకోవాలండి. ఉప్పు అయినా సరే ముందు ఎక్కువ వేసుకోవద్దు. ఓకేనా అండి? ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. దగ్గరకు వచ్చినట్టుంది. పచ్చిమిర్చి ఎండుమిర్చి అయినా సరే అంతేనండి. మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారం వేసుకోండి. నేను వేసినవన్నీ నేను 2 గ్లాసులు బియ్యానికి ఇన్ని అని లెక్క నాకు ఉంటుంది కనుక నేను చేసుకుంటానండి. తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, నాకు అవసరం లేదు. బ్యాచిలర్స్ ఎవరైనా సరదాగా సండే అప్పుడో లేదంటే అన్నం మిగిలిపోయినప్పుడు చేసుకోవాలనుకుంటే కనుక ఆలోచించి చేసుకుంటారన్న ఉద్దేశం మీద నేను ఇంత వివరంగా చెప్తున్నానండి. ఇగో నేను వేసేదానికైతే ఈ నిమ్మకాయ సరిపోద్దండి. ఇది వేసేస్తున్నానండి. ఇందులో ఈ హీట్లో వేసేస్తానండి. వేసేసి ఒక 10 సెకండ్స్ కానీ, అదే 10-15 సెకండ్స్ కానీ ఎక్కువ ఉంచానండి. అదిగోండి అయిపోయింది చూడండి. అదో వేసాను, స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. అదిగోండి మూత పెట్టేసాను. పులిహోర రెడీ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి ఎలా తయారు చేస్తున్నాను అనేది. ఇదిగోండి నేను పులిహోర కలపడానికని ఈ బేషన్ తీసుకుని పెట్టుకున్నానండి. ఈ బేషన్ని మా చెల్లె చనిపోయినప్పుడు నేనే అందరికీ పంచానండి. ఇవి 150 ఎన్నో కొన్ని పంచినట్టు ఉన్నాను అప్పుడు. అయితే అది తన గుర్తుగా ఉండాలని నా దగ్గర పెట్టుకున్నానండి. నేను ఏ కార్యక్రమం చేసుకున్నా ఇంట్లో కొంతమంది సెంటిమెంట్ అని పక్కన పెట్టుకుంటారు, నాకు ఆ ఫీలింగ్ ఏముండదు. నేనైతే పూజలు చేసుకున్నప్పుడు కూడా అన్నీ వాడుకుంటానండి. అంటే కొంతమంది సెంటిమెంట్ వాళ్ళు ఉంటారు కనుక ఒక మాట అంటున్నానండి. నాకు గుర్తుగా నేను ఇది ఒకటి ఉంచుకున్నానండి నా దగ్గర, మా చెల్లెది. ఇదిగోండి విజిల్ అయిపోయింది, నేను తీస్తున్నాను చూడండి. ఇదిగోండి రైస్ ఈ విధంగా అయింది. దీన్ని ఈ బేసన్లో వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్నానండి. మీకు నేను ఎలా చేస్తానో చూపిస్తాను, పులిహోర ఎలా రెడీ చేస్తాను అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. నేను ఇందులో ఒక కరివేపాకు వేసానండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, మర్చిపోయాను అనమాట తీయడం, అటు ఇటు తిరగడం కదండి. నేను ఇప్పుడు ఆ పోపులను ఇందులో వేసేటప్పుడు చూపిస్తానండి. అంటే కరివేపాకు అందులో వేసాం కదా ఇందులో వేసారా అనుకోకండి, అందులో వేసింది కొంచెం తక్కువ వేసామండి, ఇందులో కూడా వేసుకోవాలి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు ఆరోగ్యానికి మంచిదే కదండి. ఇదిగోండి నేను పోపుల్ని ఈ విధంగా ఇందులో వేసేస్తున్నానండి. ఇదిగోండి పోపుల్ని ఇలా ఈ విధంగా వేసేస్తున్నాను. నాకు ఒక చేత్తో చూపించడానికి అవ్వట్లేదు కనుక అన్నీ వేసాక చూపిస్తానండి. అందులో వేసాక నేను స్టవ్ దగ్గర నుంచి తెచ్చేసి కింద పెట్టుకున్నానండి. ఇదిగోండి పోపులన్నీ ఈ విధంగా వేసేసాను, చూశారు కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి దాంట్లో ఉప్పు పులుపు అన్నీ ఏమన్నా పడితే మళ్ళీ వేస్తానండి.
నేను వేసిన వరకు సరిపోతాయి, కానీ మీకు చెప్పాలి కదండి, అందుకే చెబుతున్నాను. ఇదేంటి కలిపేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా గరిటె పెట్టుకొని మనం ఇలా కలిపేసుకోవడమేనండి. నేను మీకు కొంచెం కలపడం కొంచెం మాత్రమే చూపిస్తానండి, ఎందుకంటే ఎక్కువ వీడియోలు ఎంత అయిపోద్ది కదా. ఇలా కొంచెం నేను తర్వాత ఒక చేత్తో పట్టుకోవాలి కదండి, నాకు ఇంక వీడియో తీయడానికి అవ్వదు. ఇదంతా పూర్తిగా కలిపాక మీకు చూపిస్తానండి, ఓకేనా. ఇదిగోండి, ఈ విధంగా కలిపాను నేను. ఇందులో వేసిన ఆయిల్ కానివ్వండి, ఉప్పు, పసుపు అన్నీ సరిపోయాయండి. నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి చేశాను కదా, ఆ కారం అన్నీ సరిపడగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇంక నేను ఇంకేం వేయనవసరం లేదు, ఎందుకంటే నేను ఎప్పటికీ చేసేదాన్ని కనుక కొంచెం ఐడియా ఉంటుందండి. ఇప్పుడు వంటలు చేసేవాళ్ళకి కొంచెం ఏమైనా పడితే కొంచెం వేసుకోవచ్చండి. పడుతుందేమో అని అనుకున్నాను, ఏం పట్టలేదండి, సరిపోయింది. ఇదిగోండి, నిమ్మకాయ పులిహార ఈ విధంగా రెడీ అయిందండి. ఇగో చూడండి, గిన్నెలో పెట్టాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, దానివల్ల చేశాను. ఈరోజు ఎలాగో వరలక్ష్మి వ్రతం, కొంచెం పులిహోర చేసినట్టు ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా ఈ వీడియో చేశానండి. అయితే ఇదిగోండి, నేను ఇలాగా 2 గిన్నెల్లో తీసుకున్నానండి. కొంచెం నేను అక్కడ దేవుడి దగ్గర పెట్టుకుంటానండి. నేను ఇదిగోండి, పులిహోర తీసుకొచ్చి ఇక్కడ స్టవ్ దగ్గర పెట్టేశానండి. ఎందుకంటే అక్కడ అంత క్లారిటీగా కనిపించట్లేదండి పులిహోర, అసలు పులిహోర కలర్లోనే కనిపించట్లేదు. దానివల్ల నేను స్టవ్ మీద పెట్టాను. మళ్ళీ కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. మరి నేను చేసిన నిమ్మకాయ పులిహోర మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని 1-2 సార్లు చూడండి. వచ్చిన వాళ్ళు అవసరం లేదు, రాని వాళ్ళు ఎవరైనా అంటే చూడండి, ఓకేనా అండి. మరి నేను చేసిన ఈ నిమ్మకాయ పులిహోర వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మాత్రం, నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా అండి. ఉంటానండి, బాయ్.